ఈ వీడియోలో మనం ఫైబర్ గురించి మాట్లాడుకుందాం. డైటింగ్ అని చెప్పగానే అందరికి ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఇవి బాగానే తెలుసు, కానీ అసలు ఫైబర్ గురించి చాలా తక్కువ మంది తెలుసు. అండ్ చాలా మంది ఫైబర్ ని అసలు వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ అయ్యారు. సో అందుకే ఈ రోజు నీకు ఫైబర్ ఎందుకు మన డైట్ లో ఇంక్లూడ్ చేయాలో చెప్తా. ఫైబర్ కూడా ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ లాగా ఒక మ్యాక్రో న్యూట్రియంట్. డైటింగ్ చేసి చాలా మందికి బేసిక్ గా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డైట్ లో హై ప్రోటీన్ మీల్స్ ఉంటాయి. అండ్ ప్రోటీన్ అనేది మన బాడీలో అంత ఈజీ అండ్ ఫాస్ట్ గా డైజెస్ట్ అవ్వదు. సో వాళ్ళకి ఫుడ్ డైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు హై ప్రోటీన్ మీల్ తిన్నా కూడా ఫైబర్ ఆ ఫుడ్ ని ఈజీ డైజెస్ట్ చేస్తుంది. సో నువ్వు డైటింగ్ చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండవు. ఇంకా ఫైబర్ మన డైజెషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా మన వెయిట్ లాస్ అవ్వడంలో అండ్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో, మన హార్ట్ హెల్త్ ఇంకా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బేసిక్ గా ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకి చాలా ఆకలిసి ఉంటుంది కదా, సో వాళ్ళు ఎక్కువ ఫుడ్ తినలేరు బికాస్ ఆఫ్ క్యాలరీస్. అలాంటప్పుడు వాళ్ళు ఒక బౌల్ ఆఫ్ హై ఫైబర్ ఫుడ్ తినొచ్చు. నేను బేసిక్ గా ఫైబర్ ని స్టీమ్ చేసుకుంటా. స్టీమ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దానికోసం స్పెషల్ గా అరేంజ్మెంట్స్ చేసుకోను. నేను జనరల్ గా రోజు ఎగ్స్ తింటా కదా, ఎగ్స్ బాయిల్ చేయడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుంటా. అందులో ఎగ్స్ పెట్టేసి బాయిలింగ్ కి పెట్టుకొని ఫైబర్ స్టీమ్ చేయడానికి ఇలా జాలి లాంటి గిన్నె తీసుకుంటా. సో బాయిల్ అయిన ఎగ్స్ మీద ఈ జాలి గిన్నె పెట్టేసి ఆ జాలి గిన్నె పైన నా ఫైబర్ ఫుడ్ పెట్టేస్తా. లైక్ కీరా, క్యారెట్ కానీ బీన్స్ ఇలాంటివన్నీ పెట్టేస్తుంటా. అండ్ స్టీమ్ బయటకోకుండా దాని మీద మూత పెడతా. ఎగ్స్ బాయిల్ అవుతున్న టైంలోనే ఆ వాటర్ నుంచి వచ్చే ఆవిరి మొత్తం పైన జాలి గిన్నెకి వస్తాయి. సో ఈ ప్రాసెస్ లో పైన బౌల్ ఉన్న ఫైబర్ కూడా స్టీమ్ అయిపోతుంది. సో ఇట్లా ఒకటేసారి రెండు పనులు అయిపోతున్నాయి. ఒకటి ఎగ్స్ బాయిల్ అయిపోతున్నాయి, రెండోది ఫైబర్ ఫుడ్ కూడా స్టీమ్ అయిపోతుంది. అసలు మన ఇండియాలో గ్యాస్ ఇష్యూస్ కూడా నడుస్తుంది కదా, ఇట్లా మనం గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు.